ఇది ఫస్ట్ కారిడార్. రెండవ కారిడార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానన్నాడు. కేతన్ గారు, నేను సోనాలిని. అదే మీతో ఫోన్లో మాట్లాడాను కదా. సారీ అండి, కాస్త లేట్ అయింది. కేతన్ గారు, మీరేం మాట్లాడట్లేదేంటి? కేతన్ గారు, కేతన్ గారు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ తప్పుకోండి. ఇక్కడ ఎవరో ఉండదు, ప్లీజ్ తప్పుకోండి. జోసఫ్ సార్, బాడీ వేడిగానే ఉంది. అంటే కొద్దిసేపటి క్రితమే చనిపోయి ఉంటాడు. ఓట్లాడినట్టు ఏమీ కనపడలేదు కదా. ఎవరో అకస్మాత్తుగా పొడిచినట్టున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇదంతా జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే ఇంత పెద్ద షాపింగ్ మాల్లో ఇంతమంది జనాలు ఇక్కడ తిరుగుతుండగానే ఓ వ్యక్తి హత్య జరిగితే ఏ ఒక్కరూ చూడలేదట. సర్ప్రైజింగ్. సార్, ఈ శవాన్ని ముందుగా చూసింది ఈ అమ్మాయే. చాలా భయపడుతోంది. మనీషా తన స్టేట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తోంది. సార్, బహుశా ఈ అమ్మాయి ఇక్కడికి చేరుకోవడానికి కొద్దిసేపటి క్రితమే ఈ హత్య జరుగుంటుంది సార్. నా ఉద్దేశంలో హంతకుడు తన ముందు నుంచే పారిపోయి ఉంటాడు. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి హత్య చూసిన తర్వాత ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది. పైగా తను అమ్మాయి. హలో మేడం. ఏం మనీషా, తను ఏమైనా మాట్లాడిందా? లేదు సార్, ఏం మాట్లాడలేదు. సర్లే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. అది ముందుగా శవాన్ని చూసింది మీరే కదా? అసలు నీ పేరేంటి? సోనాలి. సోనాలి. ఓకే సోనాలి, నువ్వు ఇక్కడ ఎవరైనా పరిగెత్తడం చూసావా? లేదా? ఓకే, మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అతన్ని కలవడానికి. తనని కలవడానికా? హలో మేడం. ఏమైంది? మీరిక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. అభిజిత్. మనీషా సార్, త్వరగా వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఓకే సార్. సో తనకేమైంది? ఏమో అభిజిత్ను చూడగానే ఇలా పడిపోయింది. అభిజిత్, నీకు ఈ అమ్మాయి తెలుసా? నో సార్, ఈవిడెవరో తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాగా. సోనాలి, 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 ఈమెను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. అరే ఇటు చూడు, ఈ అమ్మాయి ఎంత మేకప్ వేసుకుందో. మేకప్? దాన్ని మేకప్ అంటారా? కాక మరేంటి, ఏదో సినిమా షూటింగ్కి వెళ్ళే వాళ్ళలా వేసుకుంది. సిస్టర్, హౌ ఇస్ ద పేషెంట్? డాక్టర్, ఈ ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చింది. మీరు కాస్త చూడండి ప్లీజ్. ఎందుకు? ఎనీథింగ్ స్పెసిఫిక్? ఆ విషయం మీరే చెప్పండి మేడం. వాట్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రిపోర్ట్ చూపించు. ఇదిగోండి, నేను అందుకే టెన్షన్ పడుతున్నాను. ఇదెలా వీలవుతుంది?
నర్స్ కమ్ విత్ మీ. ఓకే డాక్టర్. మై గాడ్. డాక్టర్ 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 డాక్టర్, మీరు ఇంతకు ముందు చూసిన పేషెంట్. ఏమైంది తనకి? ఒకసారి మీరు రండి డాక్టర్. ఏమైంది? త్వరగా రండి. నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్. రండి, ఈ పేషెంట్ చూడండి డాక్టర్. ఊరు దేవుడా, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడా? ఈ అమ్మాయిని ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు? అదిగో డాక్టర్, ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు బయట ఉన్నారు. ఎక్కడున్నారు? వాళ్ళే. వీళ్ళకి నేను గుణపాఠం నేర్పిస్తాను. చూడు జోసఫ్, మీకేం తెలిసినా నాకు ఫోన్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి, ఓకే? ఏమైంది సార్? తను స్పృహలోకి వచ్చిందా? డాక్టర్లు ట్రై చేస్తూ ఉన్నారు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది సార్. సొనాలి ఇతన్ని కలవడానికి రాగానే ఇతను హత్య చేయబడ్డాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి సోనాలిని కలవడం ఎవరికో ఇష్టం లేదనుకుంటా. అది సరే, ఇతని గురించి ఏమైనా తెలిసిందా? ఎవరో ఇతను? ఎస్ సార్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఇతని పేరు కేతన్ అని తెలిసింది. అలాగా. సార్ ఇంకో విషయం, ఒకవేళ ఇతను గనుక సొనాలిని కలిసి ఉంటే అప్పుడు ఖచ్చితంగా. పైన కెమెరా ఉంది చూడండి. చూస్తున్నాను. మనకు ఐ విట్నెస్ దొరికింది. ఈ కెమెరా, దీంట్లో అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఈ షాపింగ్ మాల్కు వచ్చేదెవరు, వెళ్ళేదెవరు అంతా రికార్డ్ అయి ఉంటుంది. అభిజిత్, ఆ అమ్మాయి నిన్ను చూడగానే స్పృహ కోల్పోయింది, షాక్కి గురైంది. ఆ అమ్మాయి ఎవరు నీకు తెలియదని నువ్వు అంటున్నావు. ఆ అమ్మాయి నిన్ను చూసిన విధానాన్ని బట్టి చూస్తే తనకి నువ్వు చాలా కాలంగా తెలుసు అనిపిస్తోంది. ఏంటి జోసఫ్, తనెవరో నాకు తెలియదు. నాకంతా అయోమయంగా ఉంది. చాలా విచిత్రంగా ఉంది. లేకపోతే ఏంటి? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఎందుకైనా మంచిది ఒకసారి బాగా గుర్తుకు తెచ్చుకో. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. ఏమైంది డాక్టర్? వీళ్ళిద్దరే వాళ్ళు, పట్టుకోండి వీళ్ళని. అరే, మీరు వీళ్ళకి సెల్యూట్ చేస్తున్నారా? వీళ్ళకి సెల్యూట్ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళని అరెస్ట్ చేస్తారని మిమ్మల్ని పిలిపిస్తే మీరు వీళ్ళకి సెల్యూట్ చేస్తున్నారా? డాక్టర్, అది ఏంటది? వీళ్ళకి మమ్మల్ని అరెస్ట్ చేసేంత సీన్ లేదు. ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఏంటి, మీరు సిఐడి ఆఫీసర్సా? మీరు ఓ సిఐడి ఆఫీసర్స్ అయ్యుండి మీరు ఇలాంటి చెత్త పని చేస్తారా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏంటి, మేమేం చేశాం? మేమేం చేశామని నన్నే అడుగుతున్నారా? అవును, ఏం చేశాం? ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తుంటే తాను స్పృహ కోల్పోయింది. కేవలం ఎంక్వైరీయేనా? అవునండి, తను ఐ విట్నెస్. మీరు నాతో పాటు రండి. మీరేం చేశారో నేను చూపిస్తాను. రండి. మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఓకే సార్. చూడండి. చూసారా మీరు తనని ఎంత దారుణంగా కొట్టారో? చూడండి, ఆడపిల్లల మీద చేయి చేసుకోవడం మా డిపార్ట్మెంట్కి విరుద్ధం. దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే మంచిది. పైగా మాకిప్పటిదాకా ఆ గాయాలు కనపడలేదు. తను మేకప్ వేసుకునుంది. తనే మా ఐ విట్నెస్. ఇంతకీ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది ఏంటో చెప్తారా? టైం పట్టచ్చు. ఈ సీసీ కెమెరాలు భలే పనిచేస్తాయి కదా. 15 రోజుల క్రితం వరకు ఎవరెవరు వచ్చారో క్లియర్గా తెలుసుకోవచ్చు సార్. ప్రణీత్, ఓసారి రివైండ్ చేయి. కేతన్ లోపలికి వచ్చినప్పటి నుంచి ప్లే చేయి. ఎస్ సార్. I think he's the man, sir. ఎవరో వచ్చారు, రివైండ్ చేయి. అదిగో చూసావా, సోనాల్ని చూసిన వెంటనే పక్కకు వెళ్ళిపోయాడు. తన ముఖం కనిపించకుండా ఉండాలని క్యాప్ని అడ్డుగా పెట్టుకున్నాడు. ప్రణీత్,
మరోసారి చూపించు. అదిగో తను టోపీని కిందకి లాక్కుంటున్నాడు. సార్ ఇతనే హంతకుడే ఉండొచ్చు. అంటే ఈ అమ్మాయి వాడిని గుర్తుపట్టకూడదు అనుకున్నట్టున్నాడు. అంటే ఆ అమ్మాయి వాణ్ణి ఆ హంతకుణ్ణి ఇద్దరిని గుర్తుపడుతుందన్నమాట. సార్ ఇది కాస్త విచిత్రంగా ఉంది కదా? అవును, విచిత్రమే, కానీ నిజం కూడా. ఈ టోపీ వాడి మీద నాకు అనుమానంగా ఉంది. అది సరే, సోనాలి పరిస్థితి ఏంటి? సార్ తను స్పృహలోకి ఇంకా రాలేదు. ఓ, మరి డాక్టర్స్ ఏమంటున్నారు? తను స్పృహలోకి వస్తుందో లేదో కూడా చెప్పలేమంటున్నారు. ఓకే సార్, సోనాలి స్పృహలోకి వచ్చిన వెంటనే మనం ఈ క్లిప్పింగ్ చూపించవచ్చు. తను ఈ టోపీ వ్యక్తిని గుర్తుపడుతుందేమో. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నర్స్, ఆ రిపోర్ట్స్ చూస్తే ఏమనిపిస్తోంది? డాక్టర్ అది అరే, ఈ పేషెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? చూడు, ఇక్కడెక్కడ ఉండుంటుంది. తను బలహీనంగా ఉంది, ఎంతో దూరం వెళ్ళలేదు. నువ్వు రూమ్ నెంబర్ 8 పేషెంట్ని చూసావా? ఎవరైనా పేషెంట్ బయటికి వెళ్ళడం నువ్వు చూసావా? లేదు. చూడలేదా? దొరికిందా? నో డాక్టర్. లేదా? ఇప్పుడు ఎక్కడని వెతకటం? అయ్యయ్యో, నేను ఇంటికి వెళ్ళాలి. నర్స్, త్వరగా ఈ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్దాం కదా. కాస్త పట్టుకో. సాయం పట్టు, తొందరగా. సార్ తన భర్త హత్యకు కారణమైన వాళ్ళ గురించి చెప్పడానికి కేతన్ భార్య ఇచ్చారు. మీరు మాకు కేతన్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్తాను సార్. నాకు నా భర్తను ఎవరు హత్య చేశారో తెలుసు. అంటే మీకు తెలుసా? తెలుసు. ఎవరు వాళ్ళు? సోనాలి. మీరు చెప్పేది నిజమా? నిజం సార్, సోనాలియే. మీరే హాస్పిటల్లో చేర్పించారు. తనే కేతన్ని హత్య చేసింది. ఇప్పుడేమో నాటకాలు ఆడుతుంది. ఒక్క నిమిషం మేడం, తనేమి నాటకాలు ఆడట్లేదు. తను సావు బతుకుల్లో ఉంది. మీకు సోనాలి ఎలా తెలుసు? ఆ అమ్మాయి నిన్న కేతన్ని కలవడానికి వచ్చింది. అతను ఎంత వద్దన్నా అమ్మాయి వినిపించుకోలేదు. అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడుకున్నారో తెలీదు. రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకున్నారు. కానీ తను వెళ్ళగానే కేతన్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. అతను సరిగ్గా భోజనం చేయలేదు, నిద్ర కూడా పోలేదు. కేతన్ ఈరోజు ఉదయం తనని కలవడానికి వెళ్ళినప్పుడు తను హత్యకు గురయ్యాడు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఏ విషయంలో? అంటే సోనాలియే కేతన్ని హత్య చేసిందనడానికి. ఉంది, లేదంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? సార్, ఈ టోపీ అచ్చం హంతకు టోపీలా ఉంది. ఈ టోపీని సోనాలి నా భర్తకిచ్చింది. సోనాలి ఈ క్యాప్ని మీ భర్తకిచ్చిందా? సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. వాట్? కానీ తను లేవని స్థితిలో ఉందిగా. ఓకే ఓకే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. సార్, ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి పారిపోవడానికి ట్రై చేసిందట. వాట్? కానీ నీరసంగా ఉండటం వల్ల అక్కడే స్పృహతో పడిపోయిందట. ఎప్పుడు బెడ్ మించి లేచిందో, ఎప్పుడు పారిపోయిందో అసలు అర్థం కావటం లేదు. కానీ తను స్పృహలోకి వచ్చే ఛాన్స్ తక్కువ ఉందని మీరే అన్నారుగా. అవును, రిపోర్ట్ చూశాక నాకు అలాగే అనిపించింది. అసలు తన బెడ్ మించి కారిడార్ దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు అసలు అర్థం కావటం లేదు. తన పేరు, అడ్రస్ ఏమైనా చెప్పిందా? తను ఇంటికి వెళ్ళాలని మాత్రం చెప్పింది. తన రూమ్ లో తనతో పాటు ఎవరైనా ఉంటే మంచిది అనిపిస్తుంది, లేకుంటే పారిపోయేలా ఉంది. ఓ మై గాడ్, సిస్టర్, తను మళ్ళీ పారిపోయింది. తన కండిషన్ అసలు బాగలేదు. సోనాలి నర్స్కి ఇంజెక్షన్ ఇచ్చింది, ఆ తర్వాత పారిపోయింది. సార్ ఎక్కడ కనిపించలేదు సార్. హాస్పిటల్ బయటికి వెళ్ళిపోయిందేమో. తనున్న కండిషన్లో ఖచ్చితంగా ఏదో ఆటోలోనే వెళ్ళుంటుంది.
ఏమైంది? ఏదైనా గొడవ జరిగిందా? ఎవరు వీళ్ళు? వాళ్ళు సిఐడి వాళ్ళు. ఎవరో అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? అవును, హాస్పిటల్ నుంచి పారిపోయిందంట అమ్మాయి. అమ్మాయి? నేను ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాను. కొంపతీసి ఆ అమ్మాయి కాదు కదా? గొప్పోళ్ళ ఉన్నావు. సైలెంట్గా ఉండు, లేకపోతే ఇరుక్కుంటావు. ఇందులో నేను చేసిన తప్పేముంది? నువ్వు ఇక్కడి నుంచి ఎవరినైనా అమ్మాయిని తీసుకెళ్ళావా? తీసుకువెళ్ళాను సార్. అలాగే, ఓకే. సోనాలి హాస్పిటల్ నుంచి పారిపోయిందంట. సార్, తను చాలా నీరసంగా ఉంది కదా సార్. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ప్రణీత్ తను మలాడ్ దగ్గరున్న ఏదో హోటల్కు వెళ్ళిందంట. అసలు తను హోటల్కి ఎందుకు వెళ్ళినట్టు? సార్, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సోనాలియే చెప్పగలదు. హత్య జరిగినప్పుడు చూసింది కదా. కానీ ఎవరైతే హత్యకు గురయ్యారో అతని భార్య మాత్రం హత్య చేసింది సోనాలియే అంటుంది. సార్, ఒక విషయం చెప్పనా? ప్రణీత్, నువ్వేదైనా చెప్తాను అంటే నా గుండాగినంత పనవుతుంది. ఎందుకు సార్? ఎందుకంటే ప్రతిసారి నువ్వు చెప్పే విషయాలు విని నా తల తీసుకెళ్లి ఏదైనా గోడ కొట్టి చచ్చిపోదామన్నంత కసిపుడుతుంది. అందుకు అది కాక ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్. సర్లే, చెప్పు చెప్పు. సార్, అభిజిత్ సార్ కదేంటి? అంటే నీ ఉద్దేశం? సార్, ఆ అమ్మాయి అభిజిత్ సార్ని గుర్తుపట్టింది. కానీ అభిజిత్ సార్ ఆ అమ్మాయి తనకు తెలియదని చెప్తున్నారు. ఆయన యాక్టింగ్ అయినా చేస్తుండాలి, లేదా... ఐఎమ్ సారీ సార్. సార్, ఆ అమ్మాయి మాల్కు వెళ్ళినప్పుడు టోపీవాడు కూడా వెళ్ళాడు. తర్వాత ఆ టోపీనే చనిపోయిన అతని భార్య మనకు తెచ్చిచ్చింది. ఈ మాట మాత్రం కరెక్టే. ఆ టోపీ వాడికి ఆ అమ్మాయితో ఏదో ఒక కనెక్షన్ ఖచ్చితంగా ఉంది. ఈ షుగర్ ఏంటి? ఇది షుగర్ కాదు ప్రణీత్, కోకేన్. కోకేన్. ఎస్ సార్, సోనాలి ఇక్కడే ఉంది. 2 రోజుల ముందే వచ్చింది సార్. రూమ్ నంబర్ 102. హలో మేడం, కాస్త డోర్ ఓపెన్ చేయండి. లోపల ఎవరు లేరనుకుంటా. మీ దగ్గర మాస్టర్ కీ ఉందా? ఉంది సార్. జోసెఫ్, హలో హలో మేడం, హలో హలో మేడం, ఆర్ యు ఓకే? అరే, ఓ మై గాడ్. అభిజిత్, బయట ఎవరు లేరు. జోసెఫ్, ఈవిడ పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఈవిడ హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీరు రూమ్ అంతా చెక్ చేయండి త్వరగా. అభిజిత్, టేక్ కేర్. ఓ పని చేయండి సార్. ఈ రూమ్లో ఉన్న ప్రతి వస్తువుని బ్యాగ్లో వేసుకొని బ్యూరోకి తీసుకెళ్ళండి. సార్, మేం కాస్త లేటుగా వెళ్ళినా సోనాలి చనిపోయి ఉండే సార్. ఇప్పుడు మాత్రం బాగుందా? డాక్టర్ చెప్తున్న దాన్ని బట్టి తనకు వెంటనే ఆపరేషన్ చేయాలట. అభిజిత్, అసలు ఈ అమ్మాయి ఎవరో నీకేమాత్రం గుర్తుకొచ్చినా ఈ కథకున్న చిక్కుముడి ఈజీగా విడిపోతుంది. సార్, రూమ్లో దొరికిన అన్ని వస్తువులు తీసుకొచ్చాను సార్. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ఏ ఒక్క ఆధారం కూడా దీంట్లో లేదు. పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డ్ కానీ ఆ అమ్మాయి పేరుతో ఏ డాక్యుమెంట్ దొరకలేదు సార్. అరే, ఇది ఖాళీగా ఉందే. మరి ఆ సౌండ్ ఏంటి? ఇటు ఇదిగో సార్. సార్, ఈ బ్యాగ్ ఉన్న లైనింగ్ క్లాత్ వెనక ఏదో ఉన్నట్టుంది. ఒకసారి సీజర్ ఇవ్వండి.
ఏదో లెటర్ సార్. ఏముంది? ఏం లేదు సార్, ఏం లేదు. ఏముంది? ఏం రాసింది? సార్ నేను చెప్పలేను సార్. అరే అదంతే. అందులో నా పేరు గాని ఉందా? ఏది చూపించు. సార్ ఏం లేదు, వదిలేయండి. జోసఫ్ చెప్పింది చెయ్యి. నువ్వు ఇలా చేసావేంటి అభిజిత్? ఏంటి సార్, నేనేం చేశాను? అసలు ఇందులో ఏం రాసిందో తెలుసా నీకు? ఇదిగో చూడు. చదివి బాబా. ఈ లెటర్ రాసింది నువ్వే కదా? అది సార్, పేరైతే నాదే. ఏ అమ్మాయికైతే నీ చేతులతో నువ్వు లవ్ లెటర్ రాసావో ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు అంటున్నావా? సార్ అది ఆవిడెవరో నాకు నిజంగా తెలీదు. సార్ ఇంకా ఏదో ఉంది సార్. ఇప్పుడేం దొరికింది? ఇదిగో. ఈ అమ్మాయిని ఇంతకు ముందెప్పుడూ కలవలేదని మాత్రం చెప్పకు. సార్, ఈ లెటర్ మీద 8 ఏళ్ల క్రితం డేట్ ఉంది. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఓ, అసలు ఆ అమ్మాయి నీకు ఎందుకు గుర్తుకు రావట్లేదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అభిజిత్. అభిజిత్, ఆ టైంలో నువ్వు మెమరీ లాస్లో ఉన్నావు. మీ మదర్ను కూడా నువ్వు సరిగా గుర్తుపట్టలేకపోయావు. ఎవరో తీవ్రవాదులు నిన్ను కిడ్నాప్ చేసి చాలా దారుణమైన పరిస్థితిలో వదిలేశారు. అభిజిత్, అభిజిత్, జోసఫ్ పట్టు. ఎవరు? అభిజిత్, ఎవరు మీరు? అభిజిత్, అభిజిత్, నీకేం కాలేదుగా? ఏదైనా మాట్లాడు అభిజిత్. నేను ఏసీపీ ప్రద్యుమన్ని. ఇదిగో సబ్ ఇన్స్పెక్టర్ జోసఫ్. మీరు? అభిజిత్, నువ్వు సిఐడిలో మాతో పాటు మెంబర్వి. ఇంతకెవరు మీరు? పాపం మీ మదర్ ఆ షాక్తోనే చనిపోయింది. సరే, అవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధ కలుగుతుంది. అభిజిత్, ఆ అమ్మాయి నిన్ను గుర్తుపడుతుంది అంటే నీకు మెమరీ లాస్ అవ్వకముందు ఆ అమ్మాయి నిన్ను కలిసి ఉంటుంది అనుకుంటా. అయి ఉండొచ్చు సార్, కానీ ఏమీ గుర్తుకు రావట్లేదు. సార్, సరే చూడండి సార్. ఈ ఫోటోలో కనిపిస్తున్న పేరు కొంచెం కొంచెం కనిపిస్తుంది సార్. ఒకసారి చూడండి. సుందర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, పూణే. జోసఫ్ సార్, ఓ పని చెయ్యి. ఆ సుందర్ కోఆపరేటివ్ సొసైటీకి వెళ్ళు. అక్కడ అమ్మాయి ఫోటో చూపించు. 8 ఏళ్ల క్రితం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని ఈజీగా గుర్తుపడతారు. ఓకే సార్. సార్, ఆ ప్లేస్ ఇదే సార్.
ఆ ఫోటో ఇక్కడే తీశారు. అభిజిత్ సార్ ఇలాంటి ప్లేస్కి వచ్చారా? నేనైతే నమ్మలేకపోతున్నాను. దాన్ని మనం కన్ఫర్మ్ చేయాలంటే ఈ అమ్మాయిని ఇక్కడ ఎవరైనా గుర్తుపడతారో లేదో కనుక్కోవాలి. పదండి. వాచ్మెన్, వాచ్మెన్. మేడం, నేను నీకేం చెప్పాను? నా ఇంటి ముందున్న చెట్లకు నీళ్లు పోయమని చెప్పాను కదా, ఎందుకు పోయలేదు? ఎందుకు పోయలేదు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ సిఐడి. మేం కొన్ని వివరాల కోసం ఇక్కడికి వచ్చాం. సిఐడి సా? ఏం కావాలి మీకు? మేడం, మీకు ఈ అమ్మాయి తెలుసా? పేరు సొనాలి. తెలీదు. తెలీదా? నేను చెప్పిన దానికి అర్థం ఈ అమ్మాయి పేరు సొనాలి అని తెలీదని. కానీ మేమైతే ఇప్పటి వరకు ఈ అమ్మాయి పేరు సొనాలి అని అనుకుంటున్నాం. ఈ అమ్మాయి పేరు సోనాలి కాదు, సుందరి. సుందరియా? ఈ ఈ అమ్మాయి ఇప్పటికీ ఇక్కడే ఉంటుందా? లేదు, వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు ఈ లోకంలో లేరు. ఓ, మరి ఈ అమ్మాయి? తన భర్త దగ్గరే ఉంటుంది. ఎవరిని అమ్మాయి పెళ్లి చేసుకుంది? సిఐడిస్ మీరా నేనా? అన్నీ నేనే చెప్పేస్తే అసలు మీరెందుకున్నట్టు? ఆ అమ్మాయి పేరు సోనాలి కాదు, సుందరినా? అవును సార్. ఈ అమ్మాయి తన పేరును కూడా మార్చుకుంది. తనే మనల్ని ఆ టోపీ వాడి దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ సార్, తను స్పృహలోకి వస్తే కదా ఏమైనా చెప్పడానికి. తను ఖచ్చితంగా స్పృహలోకి రావాల్సిందే. ఇది డ్రగ్స్ ఇంకా హత్యకు సంబంధించిన విషయం. ఈ అమ్మాయికి హత్య చేసిన వాడు తెలుసు, హత్యకు గురైన వ్యక్తి వాడు కూడా తెలుసు. అవును సార్, ఇంకా అభిజిత్ కూడా తెలుసు. అభిజిత్, అసలు ఎవరి అమ్మాయి? సార్ మీరు సార్, ఆ అమ్మాయి ఎవరో ఏంటో నాకు తెలియదని ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నే పదే పదే అడుగుతుంటే నేనేం చేయాలో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. అభిజిత్, ఆ అమ్మాయికో లవ్ లెటర్ రాసావు నువ్వు. అంటే విషయం క్లియర్, నీకు ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. నిజమే కావచ్చు సార్, కానీ నాకేమీ గుర్తుకు రావట్లేదు. ఏం చేయమంటారు? గుర్తుకు రాకపోతే ఇంటికి వెళ్ళి కూర్చో. సార్, పూణేలో ఉన్న మ్యారేజ్ బ్యూరోకి వెళితే అక్కడే మ్యారేజ్ జరిగిందని తెలిసింది. ఏంటి? ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? అంటే పెళ్ళి అయిపోయిందన్నమాట. అవును సార్, ఎవరో ఆకాష్ అనే వ్యక్తితో. ఆకాశ? అతను ముంబైలో ఉంటాడంట. తన అడ్రస్ నీకు తెలుసా? ఎస్ సార్. ఓకే, త్వరగా వెళ్ళి ఆకాష్ని ఎంక్వైరీ చేయండి. అసలు ఈ అమ్మాయి మర్డర్ ఇంకా కోకేన్ రాకెట్లో ఎలా ఇరుక్కుందో తెలుసుకోండి. ఆ అమ్మాయి నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసేసింది ఏసీపీ గారు. తనేం చేసింది? వేరే ఎవరితోనో లేచిపోయింది. ఆకాష్ ఇంట్లో ఉన్నాడా? మేము అతనితో మాట్లాడాలి. మేము వెంటనే అతన్ని కలవాలి. ప్లీజ్ సార్, అతను ఒంటరిగా వదిలేయండి. అతను ఎవరిని కలవటానికి ఇష్టపడ్డు. శిక్ష పడాల్సింది సుందరికి. ఏమైంది? కిడ్నాపింగ్. కిడ్నాపింగ్? ఏంటి మీరు అంటుంది? నిజం సార్, మా మనవరాలను కూడా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది ఆ కిరాతుకురాలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదెలా వీలవుతుంది? ఎందుకు వీలు కాదండి? ఎందుకంటే ఆ అమ్మాయి ఇదివరకు హాస్పిటల్లో ఉండేది. తనున్న స్థితిలో తనతో పాటు ఇంకెవరూ లేరు. ఏంటి? ప్రియా అక్కడ లేదా? మరేమైపోయినట్టు? ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, కానీ తన ఫోటో మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంది. ఇతనే నా ఆకాష్. కానీ మీరింతసేపు మీ సుందరి ఎవరితోనో జెండా ఎత్తేసింది అన్నారు. ఎవరితో వెళ్ళిందో చెప్తారా? ఆ విషయం సరిగ్గా తెలీదు, కానీ ఆకాష్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు తనెవరో అభిజిత్ అనే అతన్ని ప్రేమిస్తోందని. బహుశా అతనితోనే లేచిపోయిందేమో. అభిజిత్, అభిజిత్ ఎక్కడికి వెళ్ళినా అభిజిత్ ఇరుక్కుంటున్నాడు. ఇక మనోడు పని అయిపోయినట్టే. దాని అర్థం ఏంటంటే సార్, ఎప్పుడు లవ్ లెటర్ రాసినా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆ లెటర్ ఎప్పుడు ఎక్కడి నుంచి బయటపడుతుందో తెలియదు కదా. లవ్ లెటర్. జోసఫ్, పంచయ్ సార్, ఈ అమ్మాయి ఫోటోని వెంటనే కాపీలు చేయించు. అన్ని చోట్లకు పంపించి అన్ని చోట్ల అంటించమని చెప్పు. ఎస్ సార్. సార్, ఈ అమ్మాయి హాస్పిటల్ నుంచి ఎందుకు పారిపోవాలనుకుందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకు? తన కూతుర్ని కలవడానికి. తను హోటల్లో ఒంటరిగా ఉందిగా. కానీ అమ్మాయి అక్కడ లేదు కదా. సార్, ఎవరో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టున్నారు. ఓ తల్లిగా తనే తన కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది? సార్,
స్కానింగ్ పూర్తయింది సార్. పాపం మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో ఏమో. ఒక్క నిమిషం జోసఫ్, ఒక్క నిమిషం. ఇదేమిటి? ఇది 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 జోసఫ్ ఉంగరం. ఆకాశ్ చేతికి ఉందే ఆ ఉంగరం. ఇది ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్తున్నది కూడా అదే అభిజిత్. దీన్ని మనం ఎక్కడ చూసామో నేను చెప్తాను సార్. ఎక్కడ? చూడండి సార్. ఇది మాల్ ఫుటేజ్ కదా? అవును సార్. వీడు ఆ టోపీ వాడే సార్. ఇప్పుడు క్లియర్గా చూడండి. ఈ రెండు ఉంగరాలు ఒకేలా ఉన్నాయి సార్. ఏంటిది విచిత్రంగా ఉంది? అంటే వీడు ఆ టోపీ వాడు ఒకడే సార్. వీడే ఆ హంతకుడు. వీడే ఆ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసుంటాడు. మీ అబ్బాయి తన భార్యను హత్య చేయబోయాడు. తన కూతురు కూడా కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఇంకో వ్యక్తిని కూడా హత్య చేశాడు. ఇక మీరేమో మీ కొడుకు గొప్పవాడని పొగుడుతూ ఉన్నారా? మీ వాడు డ్రగ్ డీలర్ కూడా. అమాయకులైన వాళ్ళని వ్యసనాలకు బానిసలు చేస్తున్నాడు. అర్థమైందా? ఎక్కడున్నాడు వాడు? చెప్పండి, ఎక్కడ దాక్కున్నాడు? లేదంటే మీరిద్దరూ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అర్థమైందా? అది ఎలాగో వీళ్ళకి తప్పదు. మీ వాడు ఆ అమ్మాయిని కొడుతూ ఉంటే సినిమా చూసినట్టు చూశారు కదా. ఇక మీ ఇద్దరి బతుకు బోరబండ బస్టాండే. ఓ 10-15 ఏళ్ళు జైల్లో ఊచలు లెక్కెట్టక తప్పదు. నా కొడుకు అలాంటి పనులు ఎప్పటికీ చెయ్యడు. గుర్తుంచుకోండి, ఒకవేళ ప్రియకి ఏదైనా అయితే దానికి బాధ్యులు మీరిద్దరే. అర్థమైందా? చూడండి, మీ ఫోన్ను ఇక నుంచి మేము ట్యాప్ చేస్తున్నాం. ఖచ్చితంగా తను ఇక్కడికి ఫోన్ చేస్తాడు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో ఈజీగా తెలిసిపోతుంది. మీ వాడి ఫోన్ డైరీ ఏదైనా ఉందా? తన ఫ్రెండ్స్ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు మాకు కావాలి. లేకపోతే అతను రూమ్ చూపించండి. ఎక్కడ తన రూమ్? ఎందుకు? రూమ్ అంతా సోదా చేయడానికి. ఎక్కడో చెప్పండి. రూమ్లో ఏమున్నాయో తెలుస్తుంది. సార్, వాడి ఫోన్ కనెక్ట్ కావడం లేదు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఫోన్ ఆఫ్ చేసుందా? మరైతే అతన్ని ఎలా ట్రేస్ చేయడం? సార్ సార్, ఈ షూస్ని ఒకసారి ఇలా చూడండి. మట్టి అంటుకుని ఉన్నాయి సార్. సార్, ఈ స్పోర్ట్స్ సామాన్ అంతా ఆకాశ్ రూమ్లోనే దొరికాయి. చూడండి సార్. వీడికి జాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. వీడి షూ వాలకం చూస్తుంటే రోజు జాగింగ్ చేసేలా ఉన్నాడు. ఈ జాగింగ్కి గనక అడిక్ట్ అయితే తప్పించుకోవడం చాలా కష్టం సార్. ఎవడైనా అలవాటు చేసుకుంటే మానలేడు. నువ్వు చెప్తున్నది నిజమే. జాగింగ్ చేస్తూనే ఉంటాడు. ఎక్కడ? ఈ మట్టిని బట్టి చూస్తుంటే ఇదేదో జాగింగ్ ట్రాక్ అనుకుంటాను సార్. ఓ పని చేయండి, ఈ ఆకాష్ ఫోటో తీసుకుని వెళ్ళి అన్ని పార్కుల్లో చూపించండి. ఒక్కరైనా తనని గుర్తుపడతారు. ఒకసారి చూడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇక్కడ ఎక్కడైనా చూసావా? ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు చెప్పాలి? అసలు ఎవరయ్యా మీరు? అరే, మేము సిఐడి వాళ్ళం. మేము ఇతన్ని వెతుకుతున్నాం. ఇతను ఎక్కడైనా చూసారా? నేను ఎక్కడ చూడలేదు సార్. ఓకే. మేడం, ఇతను ఇక్కడ జాగింగ్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? నో. ఎక్స్క్యూజ్ మీ. యా, మళ్ళీ ఒకసారి ఆ ఫోటో చూపిస్తారా? చూడండి. ఏమైనా గుర్తొచ్చిందా? ఈ పర్సన్ని మాత్రం నేను చూడలేదు, కానీ ఈ అమ్మాయి మాత్రం నాకు బాగా తెలుసు. నాన్న, నీ ఫ్రెండ్ ప్రియా ఎక్కడికి వెళ్ళింది? ఎంతసేపు నీతోనేగా ఉంది. వాళ్ళ నాన్నగారితో వెళ్ళిపోయింది మమ్మీ. ఎప్పుడు? ఎప్పుడు? ఇంతకు ముందే. రేపు మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళ డాడీ తీసుకెళ్లారు. అవునా? సరే, అయితే రేపు మళ్ళీ జాగింగ్ కొద్దాం. చూడండి, వాణ్ణి మిస్ చేయడానికి వీల్లేదు. అందరూ కేర్ఫుల్గా ఉండండి. ఓకే, లెట్స్ గో. హాయ్ ప్రియా, మనం మట్టితో ఇల్లు కట్టుకుందాం పదా. వద్దు, ఈరోజు వేరే ఆట ఆడుకుందాం. వెళ్ళనా మమ్మీ? వెళ్ళు, బట్ బీ కేర్ఫుల్. ఓకే ఓకే, బాయ్. బాయ్ బాయ్ మమ్మీ. టేక్ కేర్. దా ఆడుకుందాం.
మనీషా, బీ రెడీ. ఎస్ సార్. వెళ్ళు. ఓకే సార్. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను. వావ్, నీ జాకెట్ చాలా బాగుంది. నా దగ్గర కూడా ఇలాంటి జాకెట్ ఉంది, నీకు ఇవ్వనా? రా మనం వెళ్దాం. అరే అలా చూడండి, ఆ అమ్మాయిని తీసుకొని పారిపోతుంది. ఎవరైనా వెళ్ళి కాపాడండి. ఆ అమ్మాయిని తీసుకొని పారిపోతుంది. రండి, ఎవరైనా కాపాడండి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చూడండి, నాకు తెలిసిందంతా నేను మీకు ముందే చెప్పేశాను. మీరు అన్ని విషయాలు చెప్పారన్న సంగతి మాకు తెలుసు, కానీ మేము ఇక్కడికి మిమ్మల్ని పిలిపించిన కారణం వేరే ఉంది. మమ్మీ. ప్రియా. మమ్మీ. కేతన్ ఆకాష్తో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేసేవాడు. తనతో చెప్పాను ఇదే చివరి అవకాశమని. అతని పోలీసులకు పట్టించి ఆకాష్ను అరెస్ట్ చేయించమని చెప్పాను. కానీ ఆకాష్ కేతన్ చంపేశాడు. ఇక వాడు నేను బాధ పెట్టే ప్రసక్తే లేదు. వాడు చనిపోయాడు. ఆకాష్ చనిపోయాడా? నా గురించి నీకు ఇప్పటికీ గుర్తు రావట్లేదా? నీకు మెమొరీ లాస్ అవ్వకపోతే ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేది. కానీ నేను నష్టపోయాను. ఏంటది? అది పూడ్చటానికి ప్రియ నా జీవితంలోకి వచ్చింది. సరే, నేను వెళ్ళొస్తాను. అంకుల్. చెప్పమ్మా. థ్యాంక్ యూ అంకుల్. బాయ్. ఏంటి సార్ ఇది? నాకిప్పటికీ ఏమీ గుర్తుకు రావట్లేదు. నేనేదైనా పోగొట్టుకుంటున్నానేమో అని చాలా బాధగా ఉంది సార్ నాకు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.